వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ ఆధ్వర్యంలో ఒంగోలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఎబిస్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారి సహకారంతో వేరికోస్ వెయిన్స్ కి సంబంధించి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వైద్య బృందం రోగులను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఆపరేషన్ అవసరమైన వారు తమ హాస్పిటల్లో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షుడు కొప్పురావూరి భరతసింహ, సెక్రటరీ అన్నం వెంకట యశో రాజానంద్, ట్రెజరర్ తవ్వా కిరణ్, వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షుడు భూమా శ్రీనివాసులు, సెక్రటరీ మద్దాలి శివప్రసాదరావు, ట్రెజరర్ బిఎఫ్ సంపత్ కుమార్ మరియు వాసవి క్లబ్ ప్రతినిధులు, సభ్యులు, కార్యవర్గం పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఈ సంవత్సరం ఉన్నాను. మేము వాసవి క్లబ్ ఒంగోలు సీజన్ ఆధ్వర్యంలో ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఒంగోలు నందు ఫ్రీ క్యాంప్ నిర్వహిస్తున్నామండి. ఎవిస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నాము. వెరికోసల్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇక్కడ మెడికల్ చెకప్ పెట్టామండి. ఇప్పుడు దాదాపు 100 మంది ఈ క్యాంపులో చెకప్ చేయించుకున్నారు. మా వాసవి క్లబ్ తరఫున ఈ క్యాంపులో చెకప్ చేయించిన వాళ్ళకి 18,000 రూపాయలు ఖర్చు అయ్యేది స్కానింగ్ పరీక్ష విజయవాడలో ఫ్రీగా చేస్తారండి. అదేవిధంగా వాళ్ళకి అవసరమైన లేజర్ చికిత్స ఎవరైనా చేయించుకుంటే కనుక మా వాసవి క్లబ్ ద్వారా ఐవీఎస్ హాస్పిటల్ అప్రోచ్ అయితే స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తామన్నారండి. 1,20,000 రూపాయలు అవుతుంది, 20,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తారు. అదేవిధంగా ఈ క్యాంప్కి రాని వాళ్ళు కూడా ఎవరైనా వెరికోసల్ వెయిన్స్ ప్రాబ్లమ్స్తో ఉంటే మా వాసవి క్లబ్ వాళ్ళని సంప్రదిస్తే మేము స్పెషల్ డిస్కౌంట్తో ఐవీఎస్ హాస్పిటల్ వాళ్ళు మాట్లాడి ఆపరేషన్స్ కూడా మేము మాట్లాడటం జరుగుతుందండి. ఈ కార్యక్రమం సహకరించినటువంటి వాసవి క్లబ్ ఒంగోలు ప్రెసిడెంట్ భరతసింహ, సిటిజన్ ప్రెసిడెంట్ బొమ్మా శ్రీనివాస్ గారు, వినోద్, జోన్ చైర్మన్ గోవర్ధను, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ బద్రీనారాయణ, మరి ఈ కార్యక్రమం చేసిన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ వాసవి క్లబ్ ఒంగోలు వాళ్ళు ప్లస్ వాసవి క్లబ్ సిటిజన్స్ వాళ్ళు ఫ్రీ క్యాంప్ అరేంజ్ చేశారు. మేము రాజా వి కొప్పాల అనే సార్ దగ్గర నుంచి వచ్చాము. సార్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. సార్ ఇక్కడ ఫ్రీ క్యాంప్ చేస్తున్నారని మేము ఇక్కడికి వచ్చాము. వారికోస్ వెయిన్స్ చూస్తాము. వారికోస్ వెయిన్స్ అనేది లాంగ్ స్టాండింగ్ వల్ల కానీ, మీరు క్వశ్చన్స్ ఏమన్నా అడుగుతారా? లాంగ్ స్టాండింగ్ వల్ల కానీ ఇట్లా నరాలు బయటికి ఇలా తేలిపోయి ఉంటాయి, ఉబ్బిపోయి ఉంటాయి. అవి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. ఇక్కడ ఇలా కనిపిస్తున్నాయి కదా మీకు, ఈ ట్రీట్మెంట్ సార్ చేస్తారు. 98% వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. అవి ఇంతకుముందు అయితే కోర్స్ కుట్లేసేవారు, అది సక్సెస్ రేట్ ఏముండదు. 2-3 సార్లు సర్జరీ అలా చేయాలి, అది సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. లేజర్ అనేది 98% వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. ఇంకేం చెప్పాలో మీరు లాంగ్ స్టాండింగ్ వల్ల కానీ, వాల్స్ డ్యామేజ్ అయిపోవడం వల్ల కానీ పైకి కాళ్ళ నుంచి పైకి గుండెకి రక్తం వెళ్తుంది. వెళ్ళినప్పుడు డిఆక్సిజనేటెడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఉంటుంది. మంచి రక్తం, చెడు రక్తం అలా సరఫరా అవుతుంది బాడీకి మొత్తం. మా వారికోస్ వెయిన్స్లో ఏంటంటే వాల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. డ్యామేజ్ అయిపోవడం మీకు అంటే చూసి పైకి వెళ్ళే రక్తం ఉంటుంది కదా, ఇలా వెళ్ళే రక్తం అనేది ఈ డ్యామేజ్ అవ్వడం వల్ల రివర్స్ ఇలాగే వస్తుంది. ఇలా రావడం వల్ల ఇట్లా లూప్స్ లెక్క ఫామ్ అవుతాయి. ఇలా లూప్స్ లెక్క ఫామ్ అయ్యి అలా డైలేట్ అయిపోతాయి అన్నమాట. డైలేట్ అయిన తర్వాత ఒక్కోసారి అవి పగిలిపోతాయి. పగిలిపోయి కూడా వెయిన్ నుంచి బ్లడ్ బయటకు వచ్చేస్తుంది. పెయిన్ ఉంటుంది, నమ్నెస్ ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది. కాళ్ళు అనేవి చాలా ప్రాబ్లంగా ఉంటాయి. కాబట్టి మీరు లేజర్ చేయించుకున్నారంటే గంటలో సర్జరీ అయిపోతుంది. అదే రోజు ఇంటికి వెళ్ళొచ్చు. ఒక 10 రోజులు పట్టి కడతాము. తర్వాత డైలీ వారి పనులన్నీ చేసుకోవచ్చు. ఏజ్ అని ఏం లేదు, లాంగ్ స్టాండింగ్ ఉంటారు కదా, ఎక్కువ నించుని పని చేసే వాళ్ళకి ఎక్కువ వస్తుంటుంది. ఇన్ టైంలో చేసుకుంటే ఫస్ట్ రికగ్నైజ్ అయ్యి చేసుకున్నారనుకోండి, ఇంత డైలేటెడ్ వెయిన్స్ అనేవి ఫామ్ అవ్వవు. అదే నెగ్లెక్ట్ చేశారనుకోండి, డైలేటెడ్ వెయిన్స్ ఎక్కువ ఫామ్ అయిపోయి కాళ్ళు మొత్తం మొద్దు మారిపోయి స్పర్శ లేకుండా ఉండడము, పని ఎక్కువ రోజువారి పనులన్నీ చేసుకోలేరు.